ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైనా యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడి రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను సహాయం చేస్తాను, నీ కుడి చేయి నేను పట్టుకుని ఉన్నానని ఎంతగానో మనందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మన దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి ఈ రోజున మనకి తోడుగా ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన చేతిని పట్టుకుంటారని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని త్రోసివేసి, ఆయన్ని నెట్టివేసి ఈ లోకలు ఎవరు కూడా మనల్ని కదిలించలే. ఆయన శక్తిమంతు గల దేవుడు. ఆయన ఒక్కడే మనకి సహాయకుడు. ఆయన ఒక్కడే మన బ్రతుకులని సుందరంగా మార్చగలుగుతాడు. కాబట్టి దేవుడి రోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ కుడి చేయి నేను పట్టుకుని ఉన్నాను, నేను ఒక్కడే నీకు సహాయకుడిని అని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో వచ్చే బాధలు, కష్టాలు, వేదనలు, ఈ లోకంలో నీ జీవితంలో నీ వల్ల కాని పరిస్థితులు అవి మనిషికి కష్టం కావచ్చు, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడికి అసాధ్యం అనేది లోకంలో ఏది లేదు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం దిగులు పడకూడదని, ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మనందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది భక్తులని దేవుడు వాడుకుని గొప్ప వాళ్ళుగా నిలబెట్టి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మానవుడికి దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో, ఏ విధంగా నడిపిస్తాడో, ఎంత విధంగా వాళ్ళని హెచ్చిస్తాడో కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో వేల మంది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా, ఎంతమంది వచ్చి మనల్ని దోషించి మాట్లాడాలన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు త్రోసివేసి ఎవరు కూడా మనల్ని ముట్టలేరు. కాబట్టి ఆ దేవుడి రోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ కుడి చేయి నేను పట్టుకుని ఉన్నానని ఎంతగానో ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు దేన్ని చూసి భయపడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నావో, ఏ జీవితాన్ని చూసి దిగులు పడుతూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో కూడా. నీకు నేను సహాయకుడిని, నిన్ను నేను బలపరుస్తాను, నీ పరిస్థితిని మారుస్తాను. నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా నీ జీవితాన్ని మార్చి నేను సుందరంగా నిలబెడతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాలు నువ్వు చదవగలిగితే ఎంతో మంది భక్తులని నేను నిలబెట్టుకుని గొప్ప వాళ్ళుగా ఏర్పరిచి ఈ రోజున మీ అందరి మధ్యలో సాక్షులుగా నిలబెట్టి ఉండబడిని. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను కూడా విశ్వసించి నమ్మి నా యందు ఓర్పు కలుగుండు అని రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ రోజున ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. భయపడకము, నీ కుడి చేయి నేను పట్టుకుని ఉన్నాను, నేనే సహాయకుడిని ఎంతగానో తండ్రి మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి తండ్రి వాళ్ళు ధైర్యం పొందుకుని నీ దగ్గర తండ్రి గొప్పగా తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలన్నీ కూడా విడుదల పొందుకుని గొప్ప సాక్షులుగా గొప్పగా తండ్రి నీ యందు గొప్పగా తండ్రి నిలబడే విధంగా తండ్రి వాళ్ళని బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకునేనా. కాబట్టి తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడివి, ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా తండ్రి నడిపిస్తున్న దేవుడు అని ఎంతగానో తండ్రి మాకు ఈ రోజున ధైర్యపరిచి మాటను బలపరిచి నన్ను పట్టుకొని నీకు వందనాలు. కాబట్టి తండ్రి, ఎవరైతే నన్ను ఏ శ్రమలలో, ఏ ఇబ్బందులో, ఏ కష్టాలు నలుగుతూ ఉన్నారో, ఏ స్థితిని చూసి తండ్రి బాధపడుతూ ఆందోళన పడుతూ ఉన్నారో, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్నవాడు. కాబట్టి తండ్రి, మమ్మల్ని బలపరిచి నడిపించి ఈ వాక్యం ద్వారా తండ్రి మా జీవితంలో గొప్ప మిరాకిల్స్ ని, మా జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించి సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను.
నీ చిత్తం అయితే ప్రభు మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గర రావడానికి మాకు ఇంకో అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన నీ సన్నిధి చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ మాటను బట్టి మనం కూడా విశ్వసించి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, భయపడకుండా ముందుకు వెళ్ళాలని మనందరికీ కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.